లోకి మనం ప్రవేశించే ముందు దేవుని యొక్క మాటను చదువుకున్నాం. కరెక్ట్గా సరిపోతుంది. రోమీలకు రాసిన పత్రిక రోమా 12వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. ఆసక్తి విషయంలో మాన్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి, నమ్మకైన సృష్టికర్త దేవా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ మాటలు ఉండటానికి సహాయం చేయండి దేవా. మరి వీడియోలు చూస్తున్న వారందరినీ రక్షించండి దేవా. మన చూడని వారితో కూడా మీరు మాట్లాడండి దేవా. గొప్ప వాక్యాన్ని నాయన అనేకులు విని మేలు పొందడానికి సహాయం చేయండి. నీ దాసుని నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడమని యేసయ్య నామములో వేడుకున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క పిల్లలమైన మనం దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి రాసిన మాటలు మనం చూస్తే, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ విషయంలో ఆసక్తి విషయంలో మాన్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారి ప్రభువుని సేవించుడి అంటున్నాడు. కనుక నీకు ఆసక్తి, ఆశ ఈ లోకంలో సంపాదించుకోవాలని ఆశ, ఈ లోకంలో రకరకాలుగా తిరగాలని ఆశ, ఈ లోకంలో ఎన్నో రకాలుగా మానవుడు ఆశపడుతూ ఉంటున్నాడు, భౌతిక సంబంధమైన ఆశ. కనుక ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఆత్మ సంబంధమైన ఆశ. కనుక ఇంకా ఏమి చెప్తాడు, ఇంకేమి వినాలి, ఇంకా ఏమి నేర్చుకోవాలి, ఇంకా ఏమి బలపడాలి, ఇంకా దేవుళ్ళలో నేను ఎలా ఎదగాలి అనుకునే వారికి ఈ మాట చాలా ఉపయోగపడుతూ ఉంది. కనుక ఇక్కడ అపోస్తలుడైన పౌలు భక్తులు రోమీలకి రాస్తూ ఉంటున్నాడు, ఆసక్తి విషయంలో మీరు మాన్యులు కాక లేకపోతే మందమతులు కాక. కనుకని మీరు ఆసక్తి విషయంలో ఎలా ఉండాలంట, ఎలా ఉండాలి ఇక్కడ రాస్తూ ఉంటున్నారు. ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. కనుకని దేవుని బిడలమైన మనం దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు ఉంచిన ఆ శరీరం, ఆ రక్తము తీసుకోవడానికి ఎట్లంటే అట్లా తీసుకోకూడదు, ఎట్లంటే అట్లా మనము సేవించకూడదు. కనుకనే ఎందుకు కారణం ఏంటంటే దేవుని యొక్క రక్తములో కడగబడిన వారు, ప్రత్యేకించబడిన వారికి అది ఇవ్వబడతా ఉంది. కనుకని ఎట్లంటే అట్లా తీసుకోకూడదు దేవుని యొక్క రక్తం. కనుకనే ఆసక్తి విషయంలో దేంట్లో ఎక్కువగా ఆసక్తి మానవుడు చూపిస్తున్నాడంటే లోకములో ఎంజాయ్ చేయాలి, లోకములో ఇష్టానుసారంగా తిరగాలి, లోకములో ఎట్లు పడితే అది తిరగాలి, ఏది పడితే అది తినాలి, ఎట్లా పడితే అట్లా మాట్లాడాలి, కాని ప్లేసులో తిరగాలి, రకరకాలుగా వస్తువులు, వాహనాలు ఎన్నో సంపాదించాలని ఆశపడుతూ ఉంటున్నాడు. భూములు, ఇండ్లు, ధనము, బంగారం, ఎన్నో రకాలుగా ఆశపడుతున్నాడు. ఇదంతా కూడా ఒక రోజున ఏమైపోతుందంటే ఈ లోకములో విడిచిపెట్టాల్సి వస్తుంది. అందుకే అంటాడు భక్తుడు, లోకము 4 దినముల నటన నిఖరము కాదు. నువ్వు సంపాదించిందంతా లోకానుసారంగా సంపాదించుకోవద్దని నేను అనట్లేదు, కానీ దానికే ఎక్కువగా సమయం ఇవ్వద్దు. ఇచ్చే టైం వచ్చినప్పుడు దేవుడు ఇవ్వకుండా మానడు. నువ్వు నమ్మితే చాలు, నువ్వు ఆయన బిడ్డగా ఉంటే చాలు. ఇక్కడ అంటున్నాడు ఆసక్తి విషయంలో దేవుని మాటలు వినే ఆసక్తి నీకుందా? దేవుని యొక్క సన్నిధిలో కూర్చునే ఆసక్తి ఉందా? దేవుని యొక్క కూడికల్లో కోటాల్లో కూర్చునే ఆసక్తి ఉందా? దేవుని వాక్యం చదవాలి, నేర్చుకోవాలని ఆసక్తి ఉందా? దేవుని పాటలు పాడాలి, దేవుని ఉద్యోగపరచాలి, దేవుని సంతోషపెట్టాలని ఆశ ఉందా? ఏ ఆశ నీలో ఉన్నది గ్రహించుకో. చదవండి ఎబ్రీయులకు రాసిన పత్రిక ఏమంటున్నాడు? 6వ అధ్యాయము
11వ వచనంలో మనం చూస్తాం. దేవుని యొక్క పిల్లలమైన మనం 6వ అధ్యాయము 11వ వచనం, మీరు మాన్యులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొనుడి, వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణ నిమిత్తము కనపరుచున్న ఆసక్తిని తోతమట్టుకు కనపరచవలెనని అపేక్షించుతున్నాను. చనిపోయే వరకు కూడా ఆత్మ సంబంధమైన ఆసక్తి నీలో ఉండాలి. మందమత్తనం ఉండకూడదు, స్వామర్థనం ఉండకూడదు. తర్వాత చదువుదాంలే బైబిల్ అనుకోకూడదు, తర్వాత ఎందాంలే దేవుని మాటలని అనుకోకూడదు. సృష్టికర్త అయిన దేవుడు అంటున్నాడు, ప్రాణముండగానే ఈ యొక్క శరీరంలో ఈ దేహములో నీవు నీ ప్రాణము నీ ఆత్మ ఉన్నప్పుడే ఆశ చూపించాలి దేవుని మాటలకు. కనుకని దాని విషయంలో నిర్లక్ష్యం చేస్తే నీ విషయంలో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిర్లక్ష్యం చేస్తాడు. కనుకని అందుకే చెప్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. ఆసక్తి విషయంలో ఏం చేయకూడదు అంటున్నాడు, మళ్ళా జ్ఞాపకం చేసుకుంటాం. ఏమంటున్నాడమ్మా? మాన్యులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానం స్వతంత్రించుకోండి. అది ఏ వాగ్దానం? వారిని పోలి నడుచుకోమండి. అది ఏ వాగ్దానం? ఆది పితరులు చేసిన మరి వాళ్ళు పొందిన విశ్వాసమే కావచ్చు, వాళ్ళు పొందిన భక్తే కావచ్చు, వాళ్ళు పొందిన దేవుని చేత ఆశీర్వాదాలే కావచ్చు. దేవాది దేవుడు వాళ్ళని ఎంతగానో ఏం చేస్తూ వచ్చాడు? మన పితల్ని ఆశీర్వదిస్తూ వచ్చాడు. అందుకే మనము కూడా దేవుని చేత హెచ్చరించబడుతున్నాం. ఏమని అంటున్నాడు? ఆసక్తి విషయంలో నువ్వేం కాకూడదు, వెనకబడిపోవద్దు. ఎందుకంటే కారణం ఏంటంటే దేవాది దేవుడు ఈ లోకానికి రాబోతూ ఉంటున్నాడు. ఏమంటున్నాడు? ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఏం చేయబోతున్నాడంటే వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఏం తీసుకొస్తున్నాడు? ఆయన జీతం తీసుకొస్తున్నాడు. ఆత్మీయ విషయంలో ఆసక్తి కలిగి ఉంటే నీకు జీతం ఇస్తాడు. ఆత్మలు రక్షించే బుద్ధి నీకుంటే జీతం ఇస్తాడు. ఆసక్తి కలిగి నువ్వు ఒకళ్ళు స్వార్థ చెప్పగలిగితే, ఒకళ్ళు దేవుని దగ్గరికి తీసుకురాగలిగితే దాని విషయంలో నిన్ను దేవుడు ఆశీర్వదించేవాడిగా ఉంటాడు. కనీసం రోజుకి ఒక్క వ్యక్తికైనా యేసు క్రీస్తు ప్రభువుని నువ్వు పరిచయం చేయగలిగితే నెలకి 30 రోజులు 30 మందికి నువ్వు చెప్తావు. సంవత్సరానికి 360 రోజులు 360 మందికి అందిస్తున్నాం మనం దేవుని మాటలు. ఇలా లెక్కేసుకుంటూ పోతే మరి ఎంత నిర్లక్ష్యంగా ఉంటుంటున్నాం. కనుక అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు? చదవండి. ఏమంటున్నాడు దేవాది దేవుడు? కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీ 11:2, 2వ కొరింథీ 11 అధ్యాయము 2వ వచనంలో అంటున్నాడు, దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యక ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్ముని ప్రదానము చేసుకుంటుని గాని సర్పము తన కీర్తి చేత అవని ఏం చేశాడంట? వాడు ఎలా మోసపరిచాడు? కనుక ప్రార్థనకు రాకుండా ఎలా మోసపరుతున్నాడు? దేవుని మాటలు వినటానికి వెళ్ళని కూడా ఎలా మోసపరుతున్నాడు? దేవుని సన్నిధిని తొక్కనివ్వకుండా ఎలా మోసపరుతున్నాడు? దేవునితో ఉండకుండా ఎలా మోసపరుతున్నాడు? దేవాది దేవుడు అంటే లెక్క లేకుండా ఎలా చేస్తుంటున్నాడో తెలుసా నీకు? కనుక ఇక్కడ అవని ఏం చేస్తూ వచ్చాడు? మోసపరిచాడు.
అవ్వ ఏం చేసింది? ఆదామును కూడా అదే రూట్లోకి తీసుకుపోతా ఉంది. వీళ్ళిద్దరూ కలిసి ఏమన్నారు? ఇదిగో అదిగో ఆ సర్పము మమ్మల్ని మోసం చేసింది అన్నాడు. కనుకనే అంతేకాకుండా ఏమంటాడు? ఆదాము ఏమంటాడు? ఇదిగో నాతో ఉండుటకు నువ్వు ఇచ్చిన ఈ భార్య నన్ను మోసం చేసిందా? అంటే దేవుడు ఇవ్వటం తప్ప? దేవుడు ఆ వృక్ష ఫలాలు మొలిపించటం తప్ప? దేవుడు ఆ వృక్షానికి ఫలాలు కాపించటం తప్ప? కనుకని దేవాది దేవుడి ఉద్దేశం ఏంటంటే ఒక క్రమంలో పెట్టాలి నిన్ను, ఒక పద్ధతిగా నడిపించాలి నిన్ను, దేవునికి ఇష్టడుగా ఉండాలని కోరుతుంటున్నాడు దేవుడు. దేవాది దేవుడు కోరికను నెరవేర్చుకోకుండా నీ ఇష్టాన్ని నెరవేర్చుకుంటా పోతే ఇక్కడ రాసిన మాట నీకు తెలీదు. దేవాశక్తి వలన అంటున్నాడు పౌలు గారు. ఎవరితో అంటున్నాడు? దేవాశక్తి నాలో ఉంది, దేవుని ఆశ నాలో ఉంది. ఎందుకంటే కారణం ఏంటో తెలుసా? సృష్టికర్త అయిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు ఇక్కడ రాసిన మాట మనం చూస్తే దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రాలైన కన్యక గాను ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మల్ని ప్రదానము చేసుకుంటుని. అంటే దేవుడు నిన్ను ఈ లోకంలో రక్షించి పాపములో నుంచి బయటకు తీసుకొచ్చి నిన్ను ఏం చేశాడంటే ప్రదానము చేసుకున్నాడు. అంటే ఇంకా పెళ్లి కాలయం. ఇది ఆత్మ సంబంధమైన మాట, భౌతిక సంబంధమైన మాట కాదు. ఆత్మ సంబంధంగా ఒకే ఒక పురుషుడికి నువ్వు ప్రదానం చేయబడ్డావు. ఆ ప్రదానం చేయబడిన పెళ్లి కుమారుడు ఈ లోకానికి రాబోతున్నాడు. ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన నన్ను ఎవరినైతే ఆయన ఏం చేసుకున్నాడు, ప్రదానం చేసుకున్నాడో వారందరితో కూడా ఆయన ఏం చెబుతున్నాడు? వారందరినీ సృష్టికర్త అయిన దేవుడు ఒక దినాన్న తన రాజ్యంలోకి తీసుకుని వెళ్తాడు. అంతేకాకుండా తనతో ఉండటానికి పెండ్లి కుమారుడు వివాహం చేసుకుంటున్నాడు. ఆ రాజ్యములు యుగాలు ఉండే రాజ్యం, శాశ్వతమైన రాజ్యం, ఎవరు ఎప్పుడు చూడని రాజ్యం అంటూ ఉంటే అదే పరలోకం, అదే వైకుంఠం, అదే దేవుడుండే రాజ్యం. మానవులైన మనకి ఆ దేవాది దేవుడు ఉండే స్థలంలో మనకు కూడా అర్హత ఇచ్చిన రాజ్యం ఏదన్నా ఉందంటే పరలోకం. అందుకే అంటున్నాడు యోహాను భక్తుడు అంటున్నాడు 14వ అధ్యాయంలో అంటున్నాడు, ఏమంటున్నాడు? మీరు కలవరపడద్దు. నా తండ్రి ఇంట అనేక నివాసముల కలవు లేని ఎడల నేను మీతో చెప్పుదును, నేను ఉండు స్థలంలో మీరు ఉండులాగా మరలా వచ్చి ఏం చేస్తాడంట? తీసుకుని వెళ్తాడంట. ఈయనంటే దేవుడు. ఎవరు దేవుడు? ఆ లోకము నుండి అంటే దేవలోకము నుండి నరలోకానికి వచ్చి నరుల కొరకు ప్రాణం పెట్టినవాడు మళ్ళా తిరిగి అక్కడికి వెళ్ళాడు. మళ్ళా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి నన్ను తీసుకుని వెళ్ళి మరలా ఆయన 1000 సంవత్సరాలు ఈ లోకాన్ని ఏలేవాడు. ఒకే ఒక ప్రధాని లేకపోతే ఒకే ఒక నాయకుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. తన వారందరినీ తీసుకుని వెళ్ళిపోతాడు. ఎప్పుడు డేటు టైం ఏమి మనకు తెలియదు, కానీ ఆయన వస్తాడు. కనుక ఆయన బల్లలో పాలు పొందే మనము, ఆయన శరీరం తీసుకునే మనం ఆత్మీయ విషయంలో ఆసక్తి ఉన్నదా నీలో? చదవండి. దేవుని యొక్క పిల్లలమైన మనం ఆదికాండము మనం ఇందా చదువుతూ వచ్చాం. ఏముందండి అక్కడ ఆదికాండంలో? క్షమించండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనం. క్షమించండి, ప్రకటన గ్రంథం 3:19, 3వ అధ్యాయము 19వ వచనంలో ఏమంటున్నాడు? నేను ప్రేమించు వారందరినీ తప్పించి ఏం చేస్తాడంట ఆయన? మళ్ళా చదవండి. నేను ప్రేమించు వారిని అందరినీ తప్పించి ఏమంటున్నాడు? గద్దించి
శిక్షించుచున్నాను, కనుక నేను గద్దిస్తున్నాను, శిక్షలో పెడుతున్నాడు దేవుడు. కనుక చదవండి, నీవు ఆసక్తి కలిగి ఏం చేయాలి? మారు మనసు పొందు. కనుక ఇప్పుడు ఒక్క సూర్యుడి ఎండకి ఏమవుతున్నావు? ఒక్క సూర్యుడి ఎండకి ఏమవుతున్నారు? మానవుడు మలమల మాడిపోతూ ఉంటున్నాడు. అయ్యో ఏంటి ఎండ, ఏంటి భయంకరం అనుకుంటున్నాడు. కనుకని ఒక్క సూర్యుని ఎండకి భయపడితే కోటి సూర్య తేజస్ కంటే మించి ఉన్న నా దేవాది దేవుడు అంటున్నాడు. ఏమన్నాడు? చదవండి, నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షిస్తున్నాడు. దేవుని శిక్షలో, దేవుని గద్దింపులో, దేవుని యొక్క చేతిలో నువ్వు ఉన్నావా? లోకం చేతిలో ఉన్నావా? ఎలా ఉన్నావు అన్నది ఇక్కడ క్లియర్గా రాసి పెట్టాడు. ఏమని అంటున్నాడు? దేవాది దేవుడు ఏమన్నాడు? సృష్టికర్త అయిన దేవుడికి మనము ప్రదానం చేయబడిన వారం కనుక మనల్ని తీసుకెళ్లాలని, మనల్ని ఆయన ఉండే రాజ్యంలో ఉంచాలని, ఆయనతో పాటు ఉండాలని, ఆయనకి మనము బిడ్డలుగా ఉండాలని, ఆ రాజ్యాన్ని మనము చూడాలని, మనము తొక్కాలని దేవుడు ఆసక్తి కలిగి ఉన్నాడు. మత్తయి సువార్త చదవండి, 4వ అధ్యాయము 17వ వచనం. మత్తయి సువార్త 4:17లో ఏమని రాసి పెట్టినారు చూడండి. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక ఇక్కడ ఏమన్నాడు? పరలోక రాజ్యము సమీపంగా ఉంది. దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చే టైం దగ్గర పడింది. కనుక నువ్వు ఏం చేయాలి అంటున్నాడు ఇక్కడ? మారు మనసు పొందు. అంటే మారు మనసు పొందనంటే ఏంటి? మారు మనసు పొందాలంటే పోయిన వారం నుండి ఈ వారం వరకు నువ్వు ఏ విషయంలో దేవుని శరీరము, దేవుని రక్తం తీసుకునే విషయంలో ఏమన్నా బాధలు, బలహీనతలు, రకరకాలటువంటి ఆలోచనలతో నువ్వేమన్నా తప్పిపోయి ఉంటే, లేకపోతే ఇప్పటికి కూడా రక్షణ పొందకుండా ఉంటే, ఇప్పటికి కూడా ఆ దేవుని మీద నీకు ఆసక్తి లేకుండా ఉంటే, దేవాది దేవుడు త్వరగా వచ్చే దేవుడు నీకు తీర్పు తీర్చే గడియల దగ్గర పడి అందుకని అంటున్నాడు. ఏమంటున్నాడమ్మా? ఏమంటున్నాడు? 4వ అధ్యాయంలో ఏం చెబుతున్నాడు? 4:17లో ఏమన్నాడు? అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం ఒక ఆజ్ఞ జారీ చేస్తున్నాడు. ఏమన్నాడు? పరలోక రాజ్యము సమీపంగా ఉంది కనుక నువ్వు సరి చేసుకో, మారు మనసు పొందు. అందుకే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం అంటాడు, ఏ స్థితిలో నువ్వు పడిపోతివో అది జ్ఞాపకము చేసుకుని తిరిగి చదువుతారా? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో మనం ఆ మాట చూస్తాం. ఏమని అంటున్నాడంటే చదవండి, నీవు 5వ వచనం 2:5 నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకుని తిరిగి మారు మనసు ముందు ఆత్మీయంగా పడిపోయావా? ఆత్మీయంగా చెడిపోయావా? ఆసక్తి విషయంలో వెనకబడిపోయావా? ఇప్పుడైనా తిరిగి మళ్ళా లే అంటున్నాడు. లేచినాడురా, సమాధిని గెలచినాడురా, యేసు లేచినాడురా, సమాధిని గెలచినాడురా. దేవాది దేవుడు లేచాడు, సమాధిని గెలిచాడు. ఎవరి కోసం? మృత్యువు చేయడుగా ఆయన గెలవటానికి. మరి కారణం ఏంటంటే నిన్ను, నన్ను, మన అందరినీ కూడా ఒక రోజున ఈ లోకం నుండి పైకి లేపటానికే లేచాడు. చదవండి, దేవుని పిల్లలమైన మనం దేవాది దేవుడు అంటున్నారు. చదవండి, అపోస్తుల కార్యములు చదువుదాం. 17వ అధ్యాయం 11వ వచనం. అపోస్తులు 17:11
దేవుని యొక్క పిల్లలమైన మనం 17వ అధ్యాయము, మీరు దశలోనికల వారి కంటే ఏమై ఉన్నారు? ఏమై ఉన్నారు? గనులు కదా. అంటే అంటే దేంట్లో గనులు వాళ్ళు? దేంట్లో గనులు? దేంట్లో గనులు? ఎవరాళ్ళు? ఎవరండి? చదువు, మళ్ళా చదువు. ఎవరంటాడు? మీరు దశలోనికల వారి కంటే గనులై ఉండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి. చూడండి, పౌలును సీలను చెప్పిన సంగతులను అలా ఉండవో లేవో అని ప్రతి దినమును చూడండి. ఎందుకంటే వీళ్ళు చెప్పింది కరెక్టా కాదా, దేంట్లో ఆసక్తి కలిగి ఉన్నారు వాళ్ళు? పరిశోధన చేసే విషయంలో ఆసక్తిగా ఉన్నారు, పరీక్షించే విషయంలో ఆసక్తిగా ఉన్నారు, దేవునిలో ఉన్న గుణ లక్షణాల గురించి ఆసక్తిలో ఉన్నారు. కనుక మనం దేంట్లో ఉన్నాం? మనం పరీక్షించే దేవుని గ్రంథాన్ని పరీక్షించే ఆసక్తి ఉందా? లేకపోతే దేవునిలో బలపడే ఆసక్తి ఉందా? దేవునిలో స్థిరపడే ఆసక్తి ఉందా? దేవునిలో ముందుకు వెళ్ళే ఆసక్తి ఉంది? ఏ ఆసక్తి పనిచేస్తుంది నీలో? కనుకనే అందుకని చివరిగా మనం చదువుతాం సంఖ్యాకాండం. చదవండి సంఖ్యాకాండం 25వ అధ్యాయం 13వ వచనం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఈ విధంగా రాయబడుతుంది. సంఖ్యాకాండం 25వ అధ్యాయము 13వ వచనం చదవమ్మా. వారి మధ్యను నేను వారి మధ్యను వారవలేని దానిని వారవలేకపోవటం వలన యాకోబు యమయుడు. సంఖ్యాకాండం 25:13 13 వచ్చిన. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతని సంతానములకును కలిగి ఉండెను. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలు నిమిత్తము ప్రాయచిత్తము చేశాను. ఎవరైనా ప్రాయచిత్తం చేయబడింది ఎవరిని? యేసు క్రీస్తు ప్రభువారు ఇశ్రాయేలు నిమిత్తం. ఇశ్రాయేలీలు దీంట్లో ఉన్నారు ఆయన రాకముందు. కనుకనే ఆ పాత నిబంధన కాలం చూస్తే, పాత నిబంధన కాలం ఇశ్రాయేలీలు అనేక బలులు అర్పించి సృష్టికర్త అయిన దేవునికి ఆసక్తి విషయం చూపించారు. కానీ అవన్నీ వద్దని యేసుక్రీస్తు ప్రభువారు నీ పట్ల ఆసక్తి చూపించి తనకు తానేమయ్యాడంట. అక్కడ ఏమయ్యాడంటున్నాడు లాస్ట్ లైన్లో? ప్రాయచిత్తము చేయబడను. ఎప్పుడు? ఏ టైంలో వచ్చాడు? అంటున్నాడు యెషయా అంటాడు, లేత మొక్క వలె, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె అతి చిన్న వయసులో వచ్చాడండి ఈ లోకానికి. చిన్న వయసులో 33 సంవత్సరాల టైంలో 33.5 సంవత్సరాలు ఈ లోకంలో బ్రతికి నీకు నాకు మనందరికీ కూడా ఆ దేవలోకానికి దారి చూపించిన వాడు ఎవరైనా ఉన్నారా? ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. కనుకనే మనం దేంట్లో మనం ఆసక్తి చూపిస్తున్నాం? దేవునికి మనము ఎలాంటి ఆశ చూపిస్తుంటున్నాం? సృష్టికర్త అయిన దేవునికి మనం ఎలా ఉన్నాం? దేవునికి మనం అనుకూలంగా ఉన్నామా? లేకపోతే దేవుని మనం దుఃఖపరిచే వారంగా ఉన్నామా? దేంట్లో ఉన్నామన్నది జ్ఞాపకం చేసుకోవాలి, గుర్తు చేసుకోవాలి. ఎందుకు? కారణం ఏంటి అంటే ఈ లోకంలో బ్రతికినంత కాలం కూడా దేవునికి ఇష్టలుగా ఉంటే నీ కష్టాలన్నీ కూడా దేవాది దేవుడు ఏం చేస్తాడు? తొలగిస్తాడు. చదవండి కీర్తన గ్రంథం
9వ అధ్యాయం 9వ వచనం 69:9 కీర్తనలు 69:9 ఏమంటున్నాడు? ఆ చివరి మాట చూసుకుని మనం ప్రార్థన చేసుకుందాం. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది. కనుక ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? భక్తులు చెప్తున్నారు, ఏమంటున్నారు? నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది. దేవుని ఇల్లు కనుకనే ఏంటి దేవుని ఇల్లు? అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులతో అంటున్నాడు, నీ హృదయమే దేవుని ఆలయం. దాని విషయంలో ఎలా ఉండాలి? ఇది సమాజం అంతా కూడుకోవడానికి సమాజ మందిరంగా ఇది ఉంటే, దేవుడుండే ఇల్లు ఏదైనా ఉందంటే మన హృదయమే. అందుకని అంటాడు భక్తులు పాట రాశాడు. ఏం పాట అది? హృదయమే నీ ఆలయం క్రీస్తు. పాట చాలా బాగున్నది, కానీ ఎలా రాశాడో తెలియదు. కానీ అది ఆ పాట అనేకులు పాడతారు, కానీ హృదయాన్ని దేవునికి ఇల్లుగా మార్చుకోలేరు కొంతమంది. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు? నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది. నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి, దేవుని మీద పడి అంట. నిందలంతా దేవుడి మీదకి వెళ్ళినాడు. కనుకనే మనం ఎలా ఉన్నాం? ప్రశాంతంగా ఉన్నాం. కనుకనే సృష్టికర్త అయిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, కానీ నేను కాదు ఇప్పుడు మాట్లాడేది. కనుకనే అందుకన్నా లోకంలో ఉన్నవాడు కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. కనుకనే ఆ గొప్పవాడు నాలోని మీతో మాట్లాడుతున్నాడు. ఆ గొప్పవాడిని తెలుసుకోవడానికి ఆసక్తి కలిగి ఉన్నావా? ఆ గొప్పవాడితో ఉండాలనే ఆసక్తి ఉన్నావా? ఆ దేవుని రాజ్యానికి రావాలనే ఆసక్తి ఉందా నీలో? అదిగా అంటున్నాడు. కాబట్టి ప్రతి మనుషుడు తనను తాను ఏం చేసుకోవాలా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనంలో అంటున్నాడు. ఏమంటున్నాడంటే, కాబట్టి ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకొనవాలను. ఆత్మీయ జీవితంలో నువ్వు ఎక్కడ పడిపోయావో ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకో. చదవండి ఏమన్నాడు? కాబట్టి ప్రతి మనుషుడు అంటున్నాడా? లేకపోతే ఏమంటున్నాడు? మనిషి అన్నవాడందరూ కూడా స్త్రీయే కావచ్చు, పురుషులే కావచ్చు, ప్రతి ఒక్కరికి మాట చెప్తున్నాడు. ఏమన్నాడు? కాబట్టి ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షా విధికే తిని తాగుతున్నాడు. ఇందులో మీలో అనేకులు బలహీనులు, చాలామంది రోగులై ఉన్నారు, చాలామంది నిద్రపోతున్నారు, ఆత్మీయ విషయంలో నిద్రపోతున్నారు. కనుకనే అంటున్నాడు, కనుకనే నిన్ను పరీక్షించుకో. దేవుడి మాటలో దీవించి ఆశీర్వదించి మనందరి హృదయాల్లో భద్రపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి. ప్రార్థన చేసుకుందాం.